హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యామా రెసిపీస్. చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఈ కర్రీ ఏంటో తెలుసా? బెండకాయ. దీన్ని ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఓకేనా? చూడండి, చూస్తేనే తినాలనిపించేస్తుంది కదా. మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకుందాం. ఓకేనా? ముందుగా బెండకాయలు తీసుకోండి. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. అలాంటి తాజా బెండకాయలు అయితే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఆనియన్, పోపు దినుసులు, అందులో శనగపప్పు, జీలకర్ర, కూరపోపులు, మినపగుళ్ళు, కరివేపాకు, ఆయిల్, పసుపు, కారం, అలాగే మనం తీసుకున్న బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? చూడండి నేను ఎలా కట్ చేశాను. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. అలాగే ఆయిల్ వేడైనాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలా ఆనియన్స్ కొంచెం వేడైనాక అందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. తర్వాత కరివేపాకు తగినంత, ఎవరంత వేసుకుంటే అంత వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా, పోపు దినుసులు, శనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, కూరపోపులు. ఓకేనా? నెక్స్ట్ కొంచెం చిల్లీ మిరపకాయలు కూడా వేసుకోండి. అట్లా కొంచెం బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు వేసుకోండి. చూడండి, అట్లా కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు కూడా వాటిని ఆయిల్లో బాగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను అందులో వేసి బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు కూడా వాటిని కూడా మిక్స్ చేసుకొని బాగా వేసుకోవాలి. ఎంత మంచిగా వేసుకుంటే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు డీప్ ఫ్రై అయ్యే వరకు కూడా వేసుకోండి. అట్లా చూసారు కదా, అట్లా లైట్గా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దానికి సరిపడినంత పసుపు యాడ్ చేసుకోండి. చూడండి నేను ఎట్లా యాడ్ చేస్తున్నాను. అలానే దానికి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీ వేసారు కాబట్టి కొంచెం లైట్గా వేసుకోవాలి కారం. లేదంటే ఎవరికి ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు. అలా బాగా కొంచెం కలుపుకున్నాక అందులో తగినంత వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఓకేనా? కొంచెం యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి. ఓకేనా? చూడండి, మనకు కావాల్సిన బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత చూడండి, చూస్తేనే తినాలనిపించేస్తుంది కదా ఈ కర్రీ. చూసారా? దీన్ని ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది మీకు చూపించాను కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ రైస్తో, వేడి రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీతో కూడా వీటిని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది చపాతీతో తింటే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.